ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ఇవాళ కరెంటు బిల్లు కట్టాలంటే, కరెంటు ఇంట్లో ఉండాలంటే మనం దానికోసం అదనపు సంపాదన చేసి తీరాలి. రాత్రి పగలు చేస్తున్న శ్రమ చాలట్లేదు మనకి. చంద్రబాబు గారు తీసుకొచ్చిన 3 విధానాలు: విద్య, వైద్యం, కార్పొరేటీకరణలు, అట్లాగే ఈ కరెంటు. ఈ 3 రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పారు. ఈ 3 వల్ల పారిశ్రామికవేత్తలు బాగుపడుతున్నారు, వ్యాపారవేత్తలు బాగుపడుతున్నారు. ఈ 3 వలన ప్రజలకి అందుబాటులోకి రావాల్సినటువంటి విద్య, వైద్యం, కరెంట్ ఇవన్నీ కూడా ప్రజలకు విపరీతమైన దూరం అయిపోయినాయి. భారీగా అంతకుముందు 2,000 రూపాయలతో బతకగలిగినటువంటి వాడు ఇవాళ 10,000 చాలట్ల, 25,000 చాలట్లేదు, 50,000 చాలట్లేదు. ఎందుకని? అవి దోచేస్తున్నాయి కాబట్టి. కాబట్టి ఆ దోపిడీ నుంచి విముక్తి చేయగలిగితే ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు. లేదా ఆ దోపిడీ నుంచి విముక్తి చేసే హామీ ఇచ్చి ముందుకొచ్చేవాడు కాదు. నా దృష్టిలో విద్య అంతా జాతీయకరణ చేయగలగాలి. విద్య అన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్ళ పేరుతోనే నడపండి. అదే చైతన్య, అదే నారాయణ, అదే వీటితో ప్రభుత్వం నడిపించండి. అప్పుడు వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు మిగిల్చుకుంటున్నారు కదా, ఆ డబ్బులు ప్రజలకు మిగులుతాయి. 1,00,000 రూపాయలు ఫీజు తీసుకునేది 20,000 తీసుకోండి, తీసుకోవద్దని చెప్పట్ల, 20,000 తీసుకోండి. ఇంకో 10,000 అవసరమైతే డిపాజిట్ కోసం పక్కన పెట్టుకోండి. కానీ దోపిడీ తగ్గుతుంది కదా. అట్లాగే వైద్యం, అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్ని జాతీయకరణ చేసుకోండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, ఆ డాక్టర్లందరికీ నెలకెంత అని చెప్పి, కావాలంటే షేర్ ఇవ్వండి, నడిపించండి. మీరు నడుస్తాం, బతుకుతాం, ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. కరెంట్ అంతే, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నుంచి తీసేసి ప్రైవేట్ వాళ్ళని ఉండనియండి వాళ్ళని, బట్ మన రేట్లలో వాళ్ళు ఇవ్వాలి మనకి. లేదంటే ప్రభుత్వమే పోటీగా పెట్టు. ఇప్పుడు మనం టమోటాలకి ఏం చేస్తాం, వాడు ఎక్కువ కొంటున్నాడంటే మనం ఇది పంపిస్తున్నాం కదా, అట్లా చెయ్యాలి. ఇక్కడ నడవాలి. కాంపిటీషన్ లేకపోతే కష్టం, చచ్చిపోతారు జనాలు. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి.